audio jungle. ఓకే పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానమంత్రి కేంద్ర మంత్రివర్గం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను చేసిన శాసనాలను ఉల్లంఘించడంతో ఆ రాష్ట్రం యొక్క పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 2014 కంటే ముందు ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడం, ఇతర అంశాలలో వాళ్ళు వ్యక్తపరిచిన ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాల ప్రత్యేక హోదానివ్వడానికి రాజ్యసభలో చర్చల సందర్భంగా ఆనాటి ప్రభుత్వము శాసనం చేయడం జరిగింది, పార్లమెంటులో ప్రస్తావించడం జరిగింది. అంటే ఆనాడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి తెలంగాణ ప్రజలకు హైదరాబాదుతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకొని అవసరాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇవ్వడానికి రాజ్యసభలో నిర్ణయం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సంబంధించి ఆయా గ్రామాలు కూడా తెలంగాణలో ఉంటే ఇరు రాష్ట్రాల వివాదం ఏర్పడుతుందని చెప్పి ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి అవసరమైన గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించడానికి కూడా ఆనాడు పార్లమెంటులో చర్చించడం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశాలన్నీ ఇక్కడ లోక్సభలో కానీ అక్కడ రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు లోక్సభలో ఈనాటి తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు కె కేశవరావు గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభలో సభ్యులు. ఇవన్నీ చర్చలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్లో కీలకమైన నాయకుడు కేశవరావు గారు చట్టసభలలో ఉండి ఏ ఒక్క అంశాన్ని కూడా వ్యతిరేకించలేదు. ఆనాడు సంపూర్ణంగా సమర్థించారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని. ఆంధ్రప్రదేశ్ పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆనాడు వీళ్ళు చట్టసభలలో సమర్థించారు. ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని మార్చి 2 క్యాబినెట్ సమావేశం సందర్భంగా మార్చి 2, 2014 నాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పార్లమెంటులో జరిగిన చర్చలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి 7 మండలాల బదలాయింపుకు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో వస్తే మార్చి 2 నాడు మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ మంత్రివర్గం మొత్తం ఈ సవరణలు ఆర్డినెన్స్ ద్వారా బదలాయింపు కుదరదు, పార్లమెంటులో చట్టం చేసిన తర్వాతనే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయిద్దామని చెప్పి తిరస్కరించిన క్యాబినెట్ నోట్ ఇది. దీని వివరాలను మే 27, 2014 రోజు కేంద్ర ప్రభుత్వానికి క్యాబినెట్ వివరాలను పొందుపరుస్తూ రాసిన వివరాలను ఈరోజు పాత్రికేయ మిత్రులకు విడుదల చేస్తున్నా. అంటే మార్చి 2 కేంద్ర ప్రభుత్వము మంత్రివర్గ సమావేశంలో 7 మండలాలకు సంబంధించిన బదలాయింపు రాబోయే పార్లమెంటు ఆమోదం తర్వాతనే 7 మండలాలను బదలాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరస్కరించడం జరిగింది.
రాబోయే పార్లమెంటు సమావేశాలలో బిల్లు ద్వారానే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించాలని చెప్పి ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. కేంద్రంలో కూడా అధికారం కోల్పోయింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణలో మెజారిటీ సాధించి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. అదేవిధంగా జరిగిన ఎన్నికలలో 11 మంది పార్లమెంటు సభ్యులు టీఆర్ఎస్ పార్టీకి గెలవడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతోనే అధికారం ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో మొట్టమొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించడం జరిగింది. తెలంగాణలో ఉన్న 7 మండలాలను సంపూర్ణంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే 4 సంవత్సరాలు కింద మీద మూసుకొని కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఇయాల సందర్భం వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండు. 7 మండలాలను కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మీరే బదలాయించిండ్రు. దీనికి అధికారిక నివేదికలు కాగితాలే మీకు ఆధారం. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో వినోద్ రావు గారు టీఆర్ఎస్ మొత్తం తెలంగాణ కోసం పోరాటానికి అభివృద్ధికి పాటుపడుతుంది, కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న వినోద్ రావు గారిని, నేను తెలంగాణ సమాజానికి చెప్తున్నా, ఇవాళ టీఆర్ఎస్లో అంతర్గతంగా కుమ్ములాట జరుగుతుంది. యజమానులకు పనోళ్లకు మధ్యలో పోరు జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ యజమానులలో భాగస్వామిరాలైన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీ గారు గతంలో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఆందోళన చేస్తున్న సందర్భంగా పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాకు మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల యొక్క పోరాటానికి మేము అండగా ఉంటామని చెప్పి టీఆర్ఎస్ యజమానురాలైన నిజామాబాద్ ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు పనోళ్ళైన హరీష్ రావు, వినోద్ రావు గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఇందులో కాంగ్రెస్ వైఖరి ఏందని అడుగుతారు. అరే సన్నాసులారా, మీరు పనోళ్ళు, మీ పనోళ్ళు ఎంతటి ఉండాలనో గంతలనే ఉండాలి. ఎక్కువ తక్కువ అయితే మెడలు పట్టి బయటికి దొబ్బడానికి కేసీఆర్ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు. నిన్న మొన్న డి శ్రీనివాస్ విషయంలో, భూపాల్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మనం చూసినాం కదా. పనోళ్ళు స్థాయికి మించి మాట్లాడితే మీ యజమాని ఊరుకోడు. ఇవాళ యజమానులలో భాగస్వామురాలైన కల్వకుంట్ల కవిత గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని చెప్తుంది. పనోళ్ళైన హరీష్ రావు గారు, వినోద్ రావు గారు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నాము, ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మా అభిప్రాయం పక్కన పెట్టండి, మేము మిమ్మల్ని అడుగుతున్నాం. రాష్ట్రంలో ప్రత్యక్షంగా అధికారంలో మీరున్నారు, కేంద్రంలో పరోక్షంగా మోడీతో కలిసి ఉన్నారు. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో మీరే ఉన్నారు. ఇవాళ పనోళ్ళ పంచాయతీ కాదు, టీఆర్ఎస్ పార్టీ యజమాని అయిన కేసీఆర్, కేటీఆర్ విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న ప్రత్యేక హోదా మీద టీఆర్ఎస్ పార్టీ యజమానులైన కేసీఆర్, కేటీఆర్ తమ వైఖరిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ మీ పనోళ్ళు మీ వైఖరికి భిన్నంగా మాట్లాడుతుండ్రు, మీ పనోళ్ళు మిమ్మల్ని ధిక్కరించి మాట్లాడుతుండ్రా, మీ ఆదేశాలను అనుకరించే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తుండ్రా. తెలంగాణ సమాజానికి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్, కేటీఆర్ మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో మాట్లాడే పనోళ్లకు స్పందించవలసిన అవసరం లేదు, స్పందించదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది,
టీఆర్ఎస్ పార్టీ యజమానులైన కేసీఆర్ కేటీఆర్ తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రత్యేక హోదాకు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాలి, నిర్దిష్టంగా చెప్పాలి. టీఆర్ఎస్ యొక్క పార్టీ విధానాన్ని ప్రజలకు చెప్పాలి. మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఇవాళ అధికారంలో ఉన్నది మీరు, కేంద్రంలో మీ మద్దతుతోని మోడీ ప్రభుత్వం నడుస్తున్నది. రాష్ట్రంలో ప్రత్యక్షంగా, కేంద్రంలో పరోక్షంగా మీ ప్రభుత్వం ఉన్నది. మీ వైఖరి ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా 7 మండలాలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత బదలాయింపు జరిగింది. దీనికి తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తుందని పార్లమెంటులోనే చెప్పడం జరిగింది. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వీటన్నింటిని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే అమలు జరిగినాయి. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇవాళ మీరు చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం మొత్తము గమనిస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ వైఖరి ఏందని అడుగుతారు. ఇవాళ మేము స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం. సోనియా గాంధీ గారి మాట, సిడబ్ల్యూసి తీర్మానం, శిలాశాసనం స్వర్ణాక్షరాలతో లిఖించినట్టే సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన సిడబ్ల్యూసిలో తీర్మానం జరిగిన 100% శిలాశాసనం, ఆ శిలాశాసనంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. మా వైఖరిలో అస్పష్టత లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకోదు. ప్రజల యొక్క ఆకాంక్షకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. అత్యున్నత ప్లాట్ఫామ్ అయిన సిడబ్ల్యూసిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం జరిగిందంటే అది శిలాశాసనం. ఆ శిలాశాసనం అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాజకీయంగా ఎంత నష్టం జరిగినా, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు గందరగోళం సృష్టించిన, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి సహకరించిన, పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ బిల్లును పాస్ చేసి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంతే పట్టుదలతో, అంతే కట్టుబాటుతో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇక చివరగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఈ పనోళ్ళు హరీష్ రావు, వినోద్ రావు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతాయి, ఇక్కడ పెట్టుబడులు రావని. అసలు బుద్ధి ఉండాలి. మీరు అన్నం తింటుండ్రో గడ్డి తింటుండ్రో నాకైతే తెలియదు మాట్లాడే టీఆర్ఎస్ పనోళ్ళు. అసలు మీరు 4.5 సంవత్సరాల ఒక్క పరిశ్రమనైనా తెచ్చిరా? ఒక్కసారి అర్థంలో ముఖం చూసుకొని మీ మీద మీకే ఉమ్మించుకోబుద్ధి అయింది. ఇంత అధ్వానమైన పరిపాలన మేము ఎందుకు అందిస్తున్నామని. తెచ్చిన పరిశ్రమలని మేము, తెచ్చిన ఐటీ కంపెనీలని మేము. ఇవాళ తెలంగాణలో పరిశ్రమలు ఎక్కడున్నాయి? సిర్పూర్, కాగజ్ నగర్ మీరే మూస్తిరి. అదేవిధంగా చెరుకు రైతుల పొట్టగొడుతురి, అన్ని మిల్లులు మూసేస్తురి. ఇవాళ తెలంగాణలో ఒక్క పరిశ్రమనన్నా నడుస్తుందా? ఉన్నాయన్నీ ఐటీ కంపెనీలే. 60,000 కోట్ల ఆదాయం వస్తున్నది మొత్తం హైదరాబాద్ నుంచే, ఐటీ కంపెనీల నుంచే. ఆ ఐటీ కంపెనీలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఐటీ కంపెనీలు మాదాపూర్, గచ్చిబౌలి దాటి శంషాబాద్లో ఉన్న మామిడిపల్లిలో భూములు ఇస్తే ఇక్కడి నుంచి అక్కడికి తరలిపోతలేరు. లేదు మేము మాదాపూర్లోనే ఉంటాం, లేకపోతే గచ్చిబౌలీలు ఉంటామని 20 అంతస్తుల మీద ఇంకో 20 అంతస్తులు కట్టుకొని ఆఫీసులు ఇక్కడనే పెట్టుకుంటున్నారు తప్ప భూములు ఇచ్చినా కూడా మాదాపూర్, గచ్చిబౌలి నుంచి మామిడిపల్లికి కూడా పోతలేరు శంషాబాద్కు. అంటే హైదరాబాదులోనే ఈ పక్క నుంచి 10 కిలోమీటర్ల అవతలికి పోవడానికే ఏ కంపెనీలు కూడా ముందుకు వస్తలేవు. వీళ్ళంట
ఇక్కడ వీళ్ళు ఏదో తెచ్చిరట, పొడిచిరట, ఈ పొడిచినాయని ఆంధ్రప్రదేశ్కు తరలిపోతాయంట. ఎవరికాయ కథలు చెప్తారు? ఎన్నికలు వచ్చేవరకల్లా ఏ రోకటి కాడ ఆ పాట వాడేది అలవాటైంది. తక్కువ టమారా విద్యలన్నీ ప్రదర్శిస్తారు. బస్టాండ్ల ముందల పాములు ముంగీసలు ఆడిపించుకున్నటోడు కథలు చెప్పి జోలే నింపుకున్నట్టు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు నింపుకోవడానికి మా మోటి మాట్లాడతాడు, అల్లుడోటి మాట్లాడతాడు, కొడుకోటి మాట్లాడతాడు, బిడ్డోటి మాట్లాడతారు. అసలు మీది నాలుకనా తాటి మట్టనా? అసలు మీ పార్టీకి అంటూ ఒక విధానం ఉండదా? మీ పార్టీకి దిక్కుమాలిన పార్టీకి లేకపోయింది. మీ కుటుంబానికన్నా ఒక విధానం ఉండదా? ఇప్పుడు మీరందరూ కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ మీరందరూ ఒకటే కుటుంబం కదా. ఈ దిక్కుమాలినలకు ఏకాభిప్రాయం లేదా ఒక విషయంలో? కవిత గారు ఒకటి చెప్తారు, హరీష్ ఇంకోటి చెప్తాడు. కేసీఆర్, కేటీఆర్ రెండు దిక్కులో సైకిల్ చేస్తుంటారు, నువ్వానని. అంటే మీ పార్టీ దిక్కుమాలిన పార్టీ, అదో లత్కోర్ పార్టీ. ఆ పార్టీకి లేకపోయింది. చివరికి మీ కుటుంబానికి కూడా ఏకాభిప్రాయం లేదా? జాతీయ పార్టీ ఇన్ని రకాల 22 అధికారిక భాషలుండి ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసి నిర్ణయమే శిలాశాసనం. మేమందరం ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. మీ దిక్కుమాలిన టీఆర్ఎస్ పార్టీ మీ దోపిడీ కుటుంబం. అసలు మీ అభిప్రాయం ఏందో చెప్పండి. మీ పార్టీ వైఖరేంది? మీ కుటుంబం వైఖరేంది? మీ యజమానుల వైఖరేంది? మీ పనుల వైఖరేంది? ఇన్ని రకాల వైఖరులు పెట్టుకున్న మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? రేపో మాపో నిన్ను మెడలు పట్టి బయటికి నెట్టడం గ్యారంటీ. హరీష్ రావు, ఫస్ట్ నీ బతుకు చూసుకో. నీ పనోడిగా ఎక్కువ ఎగిరెగిరి దంచిన గంతే కూలిస్తాడు, ఎగరకుంటా దంచిన గంతే కూలిస్తాడు కేసీఆర్. మెడలు పట్టి దొబ్బాల్సి వచ్చినప్పుడు 100% నిన్ను మెడలు పట్టి నడి బజార్లో దొబ్బుతాడు. పరిగెత్తుతున్న కార్లకెళ్ళి మెడలు పట్టి దొబ్బితే ఏ లారీ కిందనో పడిపోతావు. మీ మామని నమ్ముకొని నోటుకొచ్చింది మాట్లాడకు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నిందిస్తే, దోషిగా నిలబెట్టాలనుకుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు, కర్రు గాల్చి వాత పెడుతుంది. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన టీఆర్ఎస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆంధ్రప్రదేశ్కు ఇస్తున్న ప్రత్యేక హోదా పట్ల కేసీఆర్ కుటుంబం వైఖరేంది? టీఆర్ఎస్ పార్టీ వైఖరేంది? యజమానుల వైఖరేంది? పనుల వైఖరేంది? మీరందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఏ అభిప్రాయమో మీరు తెలంగాణ సమాజానికి చెప్పాలి. మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పిన తర్వాత అది కూడా కేసీఆర్, కేటీఆర్ చెప్తేనే చెల్లుతుంది. పనోళ్ళు చెప్తే వాడు పనోడు హరీష్ గారు చెప్పి నాకేం సంబంధం అంటాడు రేపు పొద్దుగాల కేసీఆర్. కాబట్టి ఆ వైఖరి కూడా కేసీఆర్, కేటీఆర్ చెప్పాలి. మా వైఖరి సిడబ్ల్యూసి తీర్మానమే శిలాశాసనం. ఎవరమైనా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాంట్లో ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన తెలంగాణ నుంచి అనాపైస పెట్టుబడి కూడా తరలిపోదు. మాదాపూరు, గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు శంషాబాద్, మామిడిపల్లిలో భూములు ఇస్తేనే ఇక్కడ నుంచి అక్కడికి పోతలేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు తరలిపోవడానికి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తెచ్చిన పరిశ్రమలు లేవు. ఉన్నాయన్నీ కూడా నిజాం షుగర్స్ కానీ, సిర్పూర్ పేపర్ మిల్లు కానీ, తెలంగాణలో ఉండే ఇతరత్ర ఫ్యాక్టరీలు అన్నిటిని కూడా మీరే మూతేసిండ్రు. అదే కాకుండా ఈ విజయవాడ హైవేలో ఉన్న కామినేనికి సంబంధించిన ఇండస్ట్రీస్ని కూడా మూపించిన ఘనత మీది. ఇవాళ తెలంగాణలో కొత్తగా పరిశ్రమలు వచ్చింది లేదు, ఆంధ్రప్రదేశ్కు తరలిపోయేది లేదు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టి ఎన్నికలలో లబ్ధి కోసం ఇట్లాంటి లత్కోర్ మాటలు మాట్లాడాల్సిందిగా మంత్రులకు, ముఖ్యమంత్రికి సూచన చేస్తున్నా. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, కవితారావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా అధికారులైన ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు, కిషన్ రావు గారు, నర్సింగరావు గారు, మాదాపూర్ డీసీపీ అయిన వెంకటేశ్వరరావు గారు, ఏసీపీ అయిన శ్యామ్ సుందర్రావు గారు, వీళ్ళందరూ రావులు కలిసి
రేవంత్ రెడ్డి ఒక్కడే మాకు అడ్డంకిగా మారిండు. ఈ రేవంత్ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని వీళ్ళకు తోడు పెట్టుబడిదారులైన రామేశ్వరరావు గారు, నిన్న మొన్న పుట్టుకొచ్చిన రామారావు గారు, వీళ్ళందరూ కలిసికట్టుగా కాగితాలు పెడుతురు, కేసులు పెడుతురా. ఎవరు ఏ కేసు పెట్టినా మంచేందో చెడేందో న్యాయమేందో అన్యాయమేందో తేల్చడానికి విచారణ సంస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. అన్నింటినీ వీళ్ళ దోపిడీని ఎదుర్కోవడమే కాకుండా నా మీద పెట్టే అక్రమ కేసులు అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. జరుగుతున్న 4 సంవత్సరాల పరిణామాలను మా వాళ్ళు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఏ రావులు ఎలాంటి కేసులు పెడుతుండ్రో, ఏ రావులు ఎవరి మీద దాడి చేస్తుండ్రో, ఏ రావులు ఏ వైఖరితో ఉన్నారు, ఈ రావులంతా ఏ పార్టీలు ఉన్నా, ఆ పార్టీలు ఉన్నా, ఈ పార్టీలు ఉన్నా, ఎదురు పార్టీలు ఉన్నా, పక్క పార్టీలు ఉన్నా, వాళ్ళందరూ ఏ రకమైన వైఖరితోటి రేవంత్ రెడ్డి మీద అక్రమ కేసులు పెడుతుండ్రో మా వాళ్ళందరూ కూడా గమనిస్తుండ్రు. మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీటన్నిటికీ ధీటైన సమాధానం చెప్తారు. వాటికి తగ్గట్టుగా వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది, ఈ ప్రభుత్వం మీద పోరాటం ఉంటుంది. కేసులు వేసినంత మాత్రాన, కేసులు పెట్టినంత మాత్రాన కేసీఆర్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా ఉండను. వాళ్ళు రాజకీయ ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం కావచ్చు, అధికారులుగా ఉన్న ప్రభాకర్ రావు గారు, కిషన్ రావు గారు, నరసింహరావు గారు, వెంకటేశ్వరరావు గారు, శ్యామ్ సుందర్రావు గారు కావచ్చు, వ్యాపారంలో ఉన్న రామేశ్వరరావు గారు లేకపోతే రామారావు గారు కావచ్చు, అందరు రావులకు ధీటుగా సమాధానం చెప్తా. రాబోయే కాలంలో ఏది ఎట్లా జరగాలనో అది ఎట్లా జరుగుతుంది. అది పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు గాంధీభవన్లో సమావేశమైన వాటి వివరాలన్నిటిని కూడా వారు మీకు అందిస్తారు. हाँ, अभी तो नौकरी मिलाना वही कूली है, उसमें से 1% कमीशन मिल रहा ना इरिगेशन में, 10% मामू ले रहा, 1% दामाद ले रहे, तो मामू 10%, दामाद 1%, वो हिसाब से चल रहा, उससे ज़्यादा नहीं देंगे. ज़्यादा ऐसी हरकतें करे तो धक्का मार के अकल देता. हम देखे, अपन देखे, आप भी देखे, हम भी देखे. नरेंद्र साहब को क्या हुआ, विजय शांति मैडम को क्या हुए, परसों डी श्रीनिवास को क्या हुआ, उसके हकीकत देखे तो केसीआर का तरीका क्या है, उन कैसे तरीका से उनके पार्टी को चलाता. उनके घर में, घर के अलावा और किसी ने कुछ ज़्यादा बोले तो उसको बर्दाश्त नहीं होता. कूली करने वाले बोले कि कांग्रेस को मालूम है क्या इसको बोलते हैं, बल्कि भी सवाल कर क्या समझे नहीं. कूली करने वाले जो आप बोल रहे हैं, हाँ, उनका स्टेटमेंट है कांग्रेस को मालूम भी है स्पेशल स्टेटस क्या होता है. स्पेशल स्टेटस के बारे में मालूम है, पार्लियामेंट में डिस्कशन करे, उसके बाद भी हम बात किए. तेलंगाना देने से क्या होता हमको पता है, हम तेलंगाना दिए. उसके बाद आंध्र प्रदेश 5 साल के लिए स्पेशल स्टेटस देने के लिए हम लोग पार्लियामेंट में वादा किए, बराबर वादा निभा लेंगे. जिस दिन करीमनगर में सोनिया जी ने तेलंगाना देने के लिए तेलंगाना आम जनता को जो बात दिए, हम लोग कितना भी नुकसान होने दो सियासत में, हम लोग तेलंगाना हासिल करके तेलंगाना दे के हमारे नियत निभा लिए. अभी आंध्र प्रदेश में जो बात बोल रहा है आंध्र प्रदेश के लिए, ये बात आज नहीं बोल रहा है. अब ये तो ध्यान देना पड़ेगा. जिस दिन तेलंगाना जनता के लिए 60 इयर्स फाइट को एक लॉजिकल कंक्लूजन देने के लिए कांग्रेस पार्टी तेलंगाना को, तेलंगाना आम जनता के लिए तेलंगाना दे दिए. जब कुछ मुद्दे उठे, वो मुद्दों को ध्यान देते हुए आंध्र प्रदेश के लिए राजधानी नहीं है, पोलवरम नहीं है, और कुछ काम करने के लिए हम लोग स्पेशल स्टेटस के लिए बात दिए थे पार्लियामेंट में, राज्यसभा में. तो हम लोग अगर बात दिए, सोनिया जी ने एक बात बोले, वो सोने का लकीर है. सोनिया जी ने जो बात दिए वो बात सोने का लकीर है. अब ये याद करो, जिस दिन करीमनगर में सोनिया जी ने जो बात दिए वो सोने का लकीर है, हम लोग हासिल करके तेलंगाना दिए. आज आंध्र प्रदेश के लिए भी हम लोग जो बात दिए बराबर वो निभाऊंगा. कांग्रेस पार्टी आने वाले इलेक्शन में सत्ता में आएंगे. यहाँ तेलंगाना में, वहाँ केंद्र में हमारे कांग्रेस पार्टी राहुल जी ने प्रधानमंत्री बनने वाले हैं. राहुल जी प्रधानमंत्री होते ही आंध्र प्रदेश को स्पेशल स्टेटस देने वाले. इसमें किसी को कोई दिक्कत भी हुआ
किसी को कोई तकलीफ हुआ कांग्रेस पार्टी बात को निभा लेंगे। थैंक यू। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.